హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ మార్నింగ్. సో నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ షేక్ కూడా నేను తీసుకుంటున్నాను. ఎస్, హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనగానే వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలన్నా, ఈ రకమైన హెల్త్ ఇష్యూస్ కానీ క్రానికల్ ఇష్యూస్ కానీ ఉంటే న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా హెల్ప్ చేస్తున్నాము చాలామంది పీపుల్కి. కానీ ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, హెర్బలైఫ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయంట కదా, లాంగ్ టర్మ్లో తీసుకోకూడదంట కదా, ప్రోటీన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ షేక్స్, ఈ డౌట్ చాలామందికి ఉంది. నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఇది చాలామంది దగ్గర నుంచి. సో మేము ఇంతవరకు నేను 5 years నుంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాను అండ్ చాలామందికి న్యూట్రిషన్ తోటి మంచి హెల్త్ రిజల్ట్ ఇచ్చాను. నేను ఎక్కడ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు నా ఫ్యామిలీలో అండ్ నా కస్టమర్స్లో కానీ. సో కాకపోతే ఇంకా ఎవరైతే న్యూట్రిషన్ తీసుకోవట్లేదు, స్టార్ట్ చేయలేదు, వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయన్నమాట. మేడం, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయంట కదా, లాంగ్ టర్మ్లో తీసుకోకూడదంట కదా, ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడకూడదంట కదా, మీ న్యూట్రిషన్తో మాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? సో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి, రెగ్యులర్గా అడుగుతూ ఉంటారనమాట. సో ఇవాళ సాయంత్రం 6 గంటలకి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి, న్యూట్రిషన్ తీసుకుంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయా లేదా అని చెప్పి మాట్లాడడానికి డాక్టర్ గారి మాటల్లోనే అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. నెప్రాలజిస్ట్ డాక్టర్ నిహారిక జొన్నలగడ్డ మేడం అయితే ఇవాళ ఈవినింగ్ 6 గంటలకి వెల్నెస్ లివింగ్ ప్రోగ్రాంలో కిడ్నీ హెల్త్కి సంబంధించి అండ్ న్యూట్రిషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ప్రోటీన్ ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంతవరకు హార్మ్ఫుల్, ఎంతవరకు బెనిఫిషియల్, అన్నీ కూడా మేడం మాట్లాడతారు. మీ ఇంట్లో నుంచి మీరు హ్యాపీగా సెషన్ వినొచ్చు. జూమ్ మీటింగ్ ఐడి పాస్వర్డ్ కోసం కాంటాక్ట్ చేయండి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎన్ అమేజింగ్ డే. థ్యాంక్ యూ.